అన్న మాస్ జాతర మాత్రం అదిరిపోయిందన్న. ఈ సినిమా చాలా బాగుంది. రవితేజ కెరియర్లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమా జాతర అంటే మోగ వేసేసాడు. నిజంగా ఇప్పుడు ముందుగా డైరెక్టర్గా హ్యాట్సాప్ చెప్పాలి. అంటే రవితేజ అన్న నిజంగా కొత్త డైరెక్టర్కి చాలా అవకాశం ఇచ్చి అలాగే ఎంతోమందికి వెనుక ఉండి నడిపించే డైరెక్టర్ హీరో అంటే ఒక రవితేజ అని చెప్పొచ్చు. ఆయన ఎంత కష్టపడ్డాడో స్వయం కృషితో పైకి వచ్చిండో అలానే అందరికి కష్ట సుఖం చూసి అందరికి అవకాశం ఇస్తాడు రవితేజ గారు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి రవితేజ అన్నకి. మేము చెప్పాలంటే ఇక్కడ నవీన్ అన్న యాక్టింగ్ మాత్రం ఆయన కూడా చిన్న క్యారెక్టర్ చేసుకుంటా ఒక స్థాయికి వచ్చి ఒక హీరోలకి చేసి మళ్ళీ చాలా క్యారెక్టర్ చేసుకుంటే ఇలా ఒక విలన్ లెంత్ చేసి చూసినావా అన్న. నీ యాక్టింగ్ మాత్రం అదిరిపోయిందన్న. నవీన్ అన్న నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ అన్న. ఎందుకంటే ప్రతి ఒక్క విలన్స్కి చూసినాం కానీ ఒక నార్మల్ విలన్ కూడా ఇలా చేస్తాడా పర్ఫార్మెన్స్ అని ఒక నవీన్ అన్న యాక్టింగ్ ప్రూవ్ చేసుకుండు. ఎందుకంటే ఆ సినిమా బ్యాలెన్స్ మొత్తం ఆయన మీద ఉంది. సినిమా మొత్తం ఆ రవితేజ ఎంత యాక్టింగ్ ఎంత పర్ఫార్మెన్స్ ఎలా చేసిండో నవీన్ అన్న యాక్టింగ్ కూడా అంత బాగుంది. ఇద్దరికి బాగా కుదిరింది సినిమా. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేదు. అంటే క్యారెక్టర్కి ఇక్కడ చెప్పండి రాజేంద్ర ప్రసాద్ గారి యాక్టింగ్ అంటే తాత క్యారెక్టర్ ఉంటుంది మన రవితేజ గారికి. ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగా చేసిండు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ మనం చెప్పండి సీనియర్ యాక్టింగ్ మేము చెప్పండి సీనియర్ యాక్టింగ్ మాత్రం అదిరిపోయిందన్న. అంటే ఆమె ఆల్రెడీ ధమాకాల ఇద్దరు కాంబినేషన్ వచ్చింది అప్పట్లో బ్లాక్ బస్టర్. ఇంట్లో సీనియర్గా మన రవితేజ గారు తూ మేరా సాంగ్ మీద ఇద్దరు మాత్రం డ్యాన్స్ మాత్రం చింపేశారు అన్న. డ్యాన్స్ మాత్రం అద్దరగొట్టేశారు. ఇది ఒక మంచి సెన్సేషన్ సినిమా అని చెప్పొచ్చు. రవితేజ కెరియర్లో మంచి సినిమా హిట్. అంటే రవితేజ ఫ్యాన్స్ అందరూ వస్తే ప్రతి ఒక్కరు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారు. సినిమా మాత్రం బోరింగ్ లేదన్న. మేము చెప్పాలంటే ఆడియన్స్ వచ్చి మెయిన్ థియేటర్లో చూస్తేనే అర్థమవుతుంది. కొంతమంది చూసినా కూడా బాగాలే అని చెప్తారు. అట్లా లేదు ఉన్నారన్న. ఎందుకు లేరు అని అంటున్నారు. లోపల ఉన్నారు. పబ్లిక్ వచ్చేటోళ్ళు వస్తున్నారు. సినిమా హిట్టున్న సినిమా ఎప్పుడైనా హిట్టే ఉంటుంది అన్న. నువ్వు 10 మంది రాని 20 10 ఒకటన్నా పోకిరి సినిమా స్టార్టింగ్లో ఎవరికి అర్థం కాదు. స్టార్టింగ్లో పోకిరిరా అప్పట్లో సినిమా ఎంత హిట్ కాలేదు. తర్వాత మెల్లమెల్లగా హిట్ అయింది పోకిరి. అది ఒక బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు క్రాక్ కూడా ఫస్ట్ విక్రమార్ కూడా వాళ్ళకి అర్థం కాలేదు. స్టార్టింగ్లో మెల్లమెల్ల హిట్ అయింది. క్రాక్ కూడా అంతే. ప్రతి సినిమా మనం స్టార్టింగ్ చూస్తే కొంతమందికి ఎక్కది, తర్వాత మెల్లమెల్లగా ఎక్కుతుంది. ఇదే సినిమా మాస్ జాతర ఇది అదిరిపోయింది. రవితేజ కెరీర్లో మంచి సినిమా. బ్లాక్ బస్టర్. బీజింగ్ మంచిగా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ అంతా బాగుంది. కొత్తలోకి రవితేజ మంచి ప్రోత్సహిస్తారు కాబట్టి సినిమా నిజంగా చెప్పాలంటే డైరెక్టర్కి ముందుగా హ్యాట్సాప్ అన్న. సూపర్ సినిమా. యాక్టింగ్ కానీ డాన్స్ కానీ అదంతా మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. అంటే నేను చాలా బాగా చేసేది. నాకు ఆమె డ్యాన్స్ చేస్తుంటే మళ్ళీ నాకు ఒక సిమ్రాన్ లెక్క అనిపించింది డ్యాన్స్. అంటే సిమ్రాన్ కూడా డ్యాన్స్ అంటే చాలా బాగా చేస్తుంది. అప్పట్లో ఇప్పుడున్న జనరేషన్ అంటే శ్రీలే డ్యాన్స్ చాలా బాగుంది. ఒక తమన్నా అనుష్క లెక్క చేసింది. సినిమా మాత్రం కేక సూపర్. అంటే ఇప్పుడు నార్మల్గా రవితేజ అలాగే శ్రీలీల వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన ధమాకా చాలా బాగుంది. ఇదైతే అంతేం లేదు. వాళ్ళిద్దరు కాంబినేషన్ అంత సెట్ అవ్వలేదు ఈ మూవీలో అంటున్నారు. ఇప్పుడు రవితేజ పక్కకు వచ్చిన హీరోలు ప్రతి ఒక్క సినిమా రెండు సినిమా ముగ్గురు హీరోయిన్లు వస్తారు. ఎందుకంటే ఆయనకు అట్లా సెట్ అవుతుంది కాబట్టి కంపల్సరీ ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. ఇప్పుడు మన విక్రమార్కుల మన అనుష్క గారు ఒక సినిమా బ్లాక్ బస్టర్. తర్వాత మళ్ళీ దరువు వచ్చింది. అది కూడా యావరేజ్ సినిమా అయినా మంచి సెట్ అయింది. ఆ సినిమా స్టోరీ అలా కాదు. దరువు స్టోరీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. విక్రమార్కుడు ఒక పోలీస్ స్టోరీ ఒక లవ్ స్టోరీ. అది మొత్తం కామెడీ ఉంటుంది. అంటే ఈ సినిమా సీరియస్ స్టార్టింగ్ ధమాకాలో కూడా అదొక కామెడీతో వెళ్ళిపోతుంది సినిమా. ఇది ఎట్లుంటుందంటే మన రవితేజ సినిమాకి ఇది మాస్ జాతరలో ఇందులో ఉన్న క్యారెక్టర్ వచ్చి హీరోయింది ఒక అక్క కోసం ఆమె కాపాడుకోనికి మన రవితేజ సపోర్ట్ తీసుకొని ఈమె ముందుకెళ్తుంది. అంటే ఈ సినిమాలో కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది. అంటే ఒక సినిమాకి ఒక పోల్చొద్దు. దానికి సినిమా డిఫరెంట్ ఉంటుంది. రేటింగ్ వచ్చి 5కి 3.5 ఇస్తా. ఇది ఒక సెన్సేషన్ సినిమా. రవితేజ కెరియర్లో మంచి సినిమా చూసి చెప్పండి. సినిమా బాగాలేని నాకు అడగని చెప్తా. మాస్ జాతర మూవీ ఎలా అనిపించింది? సూపర్ ఉంది. శ్రీలీల మస్తు చేసింది డాన్స్. రవితేజ కూడా ఇరుగా తీసిండు. మూవీ మాత్రం ఖతర్నాక్ ఉంది. సో బీజిఎం కానీ అదంతా మీకు ఎలా అనిపించింది? సూపర్ మస్తు శ్రీలీల గురించి. శ్రీలీల అంతే ఇంకా ఆమె అవసరం అంతే. ఇంకా అంటే ఆమె డాన్స్ కే పనికి వస్తుంది, యాక్టింగ్ ఏం పనికిరాదు అని చెప్పి పబ్లిక్ అంటున్నారు. మరి లేదు అన్నిట్లో ఆల్రౌండర్ అంతే. పోలీస్ క్యారెక్టర్ అబ్బా సూపర్. అసలు ఆయన ఎక్కడున్నా ఏ క్యారెక్టర్ అయినా సూపర్ ఉంటుంది. సో ధమాకా మూవీలో వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంది. ఇక్కడ అంతగా బాగాలేదు, సెట్ కాలేదు అంటున్నారు. వాళ్ళిద్దరు ఏడున్నా మంచిగానే ఉంటారు అంతే. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే విలన్ రోల్ గా నవీన్ చంద్ర చేశారు. ఎలా ఉంది? సూపర్ ఉంది. సెట్ అయింది విలన్. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ కూడా అంటే అందులో యాక్ట్ చేశారు ఆయన కూడా. సో కామెడీ టైమింగ్ కానీ అదంతా మీకు ఎలా అనిపించింది? మంచిగా ఉంది. అంతా బాగుంది. ఇట్లా సాంగ్స్ జాతర మాస్ జాతర ఇట్లా వైబ్ వచ్చిందా? వైబ్ ఉంది. మస్తు వైబ్ ఉంది. అంటే జాతర వైబ్ అనేది వచ్చిందా? వచ్చింది. లోడింగ్ అనొచ్చు. టైటిల్ కి తగ్గట్టు అయితే ఉందా? మాస్ ఉంది. మంచి మస్తు ఉంది. సో మీకు ఓవరాల్ గా ఈ మూవీలో నచ్చింది ఏంటి? నాకు శ్రీలీల నచ్చింది.
డైలాగ్స్ డైలాగ్స్ నచ్చాయి. మంచి ఓకే థ్యాంక్ యూ. మీరు ఎలా ఉంది సినిమా రవితేజ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది 10 out of 10. 10 out of 10. ఓకే ఓకే థ్యాంక్ యూ. సో మాస్ జాతర మూవీ ఎలా అనిపించింది? మాస్ జాతర మూవీ చాలా బాగుంది. మేము ఇప్పుడే చూసి వచ్చాం. మాస్ జాతర మాత్రం చాలా సూపర్ ఉంది మూవీ అయితే. సో రవితేజ యాక్టింగ్ మీకు ఎలా అనిపించింది? రవితేజ యాక్టింగ్ మాస్ మాస్ మొత్తం టైటిల్కి తగ్గట్టు ఉంది రవితేజ యాక్టింగ్. మూవీ మాత్రం సూపర్ ఉందండి. అంటే ధమాకాలో మనం చూసుకున్నట్టయితే వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంది కదా. ఇక్కడ ఎలా ఇప్పుడు కూడా అంతకంటే కొంచెం ఎక్కువనే ఉంది కానీ తక్కువ లేదు. శ్రీలీల డ్యాన్స్ మాత్రం ఎరగదీసింది ఈసారి. సూపర్ ఉంది మూవీ మాత్రం సూపర్ ఉంది. బీజిఎం అదంతా ఎలా అనిపించింది? బీజిఎం కూడా మూవీకి తగ్గట్టే పాటలప్పుడు సాంగ్స్ అప్పుడు చాలా బాగా కొట్టారు. మ్యూజిక్ కూడా చాలా మంచిగా ఉంది. మూవీ మాత్రం ఫైటింగ్స్ అన్నీ ఏకదమ్ ఉన్నాయి. అన్నీ సూపర్ సూపర్ ఉంది మూవీ మాస్ జాతర. మరి నవీన్ చంద్ర ఇందులో విలన్ రోల్ చేశారు కదా, ఎలా ఉంది? ఓ ఆయన చాలా టఫ్ ఇచ్చాడు. రవితేజ కనిపిస్తుంది. మంచిగా ఉంది మూవీ మాత్రం సూపర్ ఉంది. మీకు బాగా నచ్చింది ఏంటి మూవీలో? శ్రీలీల డ్యాన్స్ అంది, రవితేజ యాక్టింగ్, టైమింగ్స్, కామెడీ టైమింగ్స్ సూపర్ ఉన్నాయి. అంటే రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ఆయన కూడా యాక్టింగ్ చేశారు కదా, సో ఎలా అనిపించింది? ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంది కానీ మూవీ మాత్రం సూపర్ ఉంది. ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? 5 out of 4. ఓకే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మూవీ ఎలా అనిపించిందండి మాస్ జాతర? చాలా బాగుంది. సో మీకు ఇందులో బీజిఎం ఎలా అనిపించింది? చాలా బాగుంది. బీజిఎం కూడా చాలా నైస్ కొట్టాడు. రవితేజ గారు ఎలా ఉన్నారు యాక్టింగ్? యాక్టింగ్ కూడా సూపర్ ఉంది రవితేజది. శ్రీలీల గారు శ్రీలీల కూడా డ్యాన్స్ సూపర్ ఉంది. అంటే ధమాకా అంతలా అనిపించట్లేదు అని చెప్పి అంటున్నారు. సో మీరేమంటారు దీనికి? బాగుంది. ధమాకా కంటే కొంచెం బాగానే ఉంది. సో వాళ్ళిద్దరు కాంబినేషన్ అందులో అయితే అదిరిపోయింది, ఇందులో అయితే అసలు ఏమీ లేదు అని చెప్పి అంటున్నారు. ఉంది బాగుంది. సినిమా మాత్రం బాగుంది. సరే ఓకే. మరి ఆడియన్స్ ఒక్కరు కూడా లేరు అని చెప్పి అంటున్నారు కదా, హౌస్ఫుల్ అయింది ఇప్పుడైతే. సో మీకు బీజిఎం అదంతా ఎలా అనిపించింది? చాలా బాగుంది. మీకు బాగా నచ్చింది ఏంటి మూవీలో? ఫైటింగ్స్, బీజిఎం, రవితేజ యాక్టింగ్. అంటే ఇందులో విలన్ రోల్గా నవీన్ చంద్ర చేశారు కదా, సో ఆ రోల్ మీకు ఎలా అనిపించింది? బాగుంది. హీరోకి తగ్గట్టు విలన్. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఇందులో యాక్ట్ చేశారు. సో ఆయన రోల్ మీకు ఎలా అనిపించింది? బాగుంది. చాలా బాగుంది. సూపర్ ఉంది. ఓకే ఓవరాల్గా మీరు రేటింగ్ ఎంత ఇస్తారు? 5 out of 4. ఓకే థ్యాంక్ యూ. అండి నమస్తే అండి. సో మాస్ జాతర మూవీ ఎలా అనిపించింది? కొత్త ర్యాంప్ ఆడిచ్చేసింది అసలు. మూవీ మాత్రం వేరే లెవెల్ అండి. అండ్ ఓపెన్గా చెప్పాలంటే రవితేజ అన్న చాలా రోజుల తర్వాత స్క్రీన్లోకి వచ్చిండు కాబట్టి అన్న కోసం మూవీకి వచ్చాము. మామూలుగా లేదు. ఫస్ట్ 20 minutes ఫస్ట్ సీన్లో అసలు ఫైట్లు ఉంటాయండి. మార్వలెస్, అసలు మైండ్ బ్లోయింగ్. పిచ్చిది ఎంగేసింది. ఇక ఆ సౌండ్కు తలనొప్పి వచ్చేసి ట్యాబ్లెట్ తెచ్చుకోవడం మర్చిపోయాను. శారీ డౌన్ వేరే లెవెల్. అసలు ఫైట్లు మాత్రం ఉన్నాయి. ఆ ఫైట్లకు తగ్గట్టు బీజిఎంలు వేరే లెవెల్లో పెట్టేసిండ్రు. అసలు ఫేక్ బ్రో, అది పబ్లిక్ వచ్చినారు. ఏమంటే మీడియా వచ్చేలోపు మన వాళ్ళు కొద్దిగా క్లైమేట్ బాగలేదని చెప్పేసి వెళ్ళిపోయినారు కానీ వచ్చినారు. సో ఓకే మరి బీజిఎం ఎలా అనిపించింది? బీజిఎంలు అయితే వేరే లెవెల్. అసలు తగ్గట్టు సాంగ్కు ఫైట్స్కు తగ్గట్టు బీజిఎంలు పెట్టేసారు. అసలు మ్యూజిక్ డైరెక్టర్ ఆడిచ్చేసారు. అసలు శ్రీలీల యాక్టింగ్, అబ్బా శ్రీలీల డాన్సింగ్, అసలు యాక్టింగ్ వేరే లెవెల్. ఎక్స్పోజింగ్. శ్రీలీల కోసం రావచ్చు మూవీకి. అంటే మీరు అనొచ్చు రవితేజ కోసం వచ్చారు కదా అని. ఇద్దరి కోసం వచ్చాను మూవీకి. బాగుంది మూవీ. బాగుంది. పెద్ద కొద్దిగా లాగ్ అనిపించింది కానీ పర్లేదు, బాగుంది మూవీ అయితే. సూపర్. సో ధమాకా అంత అనిపించట్లేదు కాంబినేషన్ వీళ్ళిద్దరిది. ఆ మూవీలో అయితే చాలా సూపర్ డూపర్ హిట్ అయింది అని అంటున్నారు పబ్లిక్. మీరు ఏమంటారు? అంటున్నారు. ఇప్పుడు ఒకటండి, నచ్చేటోళ్ళకి నచ్చుతుంది, నచ్చకపోయిన వాళ్ళు నెగిటివ్ పోర్ట్రేట్ చేస్తారు. నచ్చేటోళ్ళకి అయితే మూవీ బాగుంది. సో విలన్ రోల్గా నవీన్ చంద్ర గారు చేశారు కదా, సో అది ఎలా అనిపించింది మీకు? ఆ రోల్ కానీ ఆయన క్యారెక్టర్ కానీ ఆయన యాక్టింగ్ కానీ? ఇప్పుడు భైరవంలో మంచి మనోజ్ విలన్కి ఎట్లా సెట్ అయ్యిండో ఇక్కడ మనోడు అట్లా సెట్ అయ్యిండు. విలన్గా కేక్ అసలు వేరే లెవెల్గా చెప్పేసిండు. అసలు విలన్ మీరు బాగా గమనిస్తే నా ఎక్స్ప్రెషన్స్ ఉండేవి విలన్వి, కోపంగా ఉండేవి, పిచ్చి అందరికీ. అది రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఇందులో యాక్ట్ చేశారని విన్నాం కదా, సో క్యారెక్టర్ ఎలా అనిపించింది? బాగుంది. అసలు కామెడీ కూడా టైమింగ్ వేరే లెవెల్గా ఉంది. అసలు ఏడబడాలి ఆడబడిందండి కామెడీ కూడా. నేనైతే ఇంతవరకు ఏ సినిమాలో చూడలేని చెప్పలేను కానీ ఏడబడాలని ఆడబడింది కామెడీ కూడా. అది మ్యాటరు. స్పెషల్గా అడుగుతున్నా, శ్రీలీల డాన్స్ ఎలా అనిపిస్తుంది? ఇక డ్యాన్స్కి పేరు పెట్టిందే శ్రీలీల ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు వచ్చిన ఇండస్ట్రీలో లేట్గా వచ్చిన లేటెస్ట్ డ్యామ్ చేసేసింది అందరినీ. ఇక డ్యాన్స్కి మారు పేరు ఎవరంటే శ్రీలీల. అది మ్యాటర్.
డాన్స్ అయితే బాగా చేస్తుంది కానీ యాక్టింగ్ అయితే ఏం ఉండదు అని చెప్పి అంటారు పబ్లిక్. మరి అది మీరేమంటారు? యాక్టింగ్ చేయని చేయకపోయి మనకు సంబంధం లేదు. మనం వచ్చిన శ్రీలీల కోసం శ్రీలీలను చూసినాం, కళ్ళు చెదిరిపోయినాయి వర్మ చాలు. ఓవరాల్గా ఇక రేటింగ్ అయితే 5కి 4 అయితే ఇవ్వచ్చు. బాగుంది మూవీ అయితే, చూడండి మీరు కూడా ఒకసారి, బాగుంది. థ్యాంక్ యూ.